హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా లేదని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ ఫేజ్ కావాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఏంటంటే, ఇక్కడ చాలామంది నిన్న, మొన్న మొత్తంగానే ఇక్కడ మనకి ట్వీట్స్ అయితే చేయడమే జరిగింది. చాలా థాంక్స్ దానివల్ల మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇందులో భాగంగానే మనకిక్కడ లోకేష్ గారికి మెయిల్ అయితే చేయమని చెప్పేసాను. అది కూడా మెయిల్ చేశారనమాట. సో, అలాగే మన గవర్నమెంట్‌ని అడగడం కూడా జరిగింది. సో, దానివల్ల మనకి యూజ్ అయితే ఉంటది. బట్ డోంట్ వర్రీ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పాట్ అండ్ కేటగిరీ బి ఇక్కడ మనకి చూసుకుంటే, ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ అలాగే కేటగిరీ బి. సో, దీని మీద క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేయగానే మనకి ఓన్లీ కేటగిరీ బి మాత్రమే వచ్చినియి. అంటే ఇక్కడ మనకి కేటగిరీ బి సీట్స్ సంబంధించి మాత్రమే అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఇంకా స్పాట్ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. సో, అలాగే ఇక్కడ చూసుకుంటే ఓపెన్ చేస్తే మనకి వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇందులో చూసుకుంటే ఇక్కడ రివైజ్డ్ వెబ్‌సైట్ ఉంది కానీ మనకింకా కౌన్సిలింగ్ సంబంధించి కేటగిరీ బి సంబంధించి అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. కేటగిరీ బి ఓన్లీ మాత్రమే వచ్చింది. ఇక్కడ మనకి స్పాట్ అడ్మిషన్ సంబంధించి అయితే రాలేదు. కాకపోతే ఈ ఆర్టికల్ చూడండి. ఇక్కడ మనకి స్పాట్ యాజమాన్య కోటాకు దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఉంది. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్‌కి ఏవైతే 18,000 సీట్లు పైగా అయితే ఉన్నాయో అన్నీ కూడా స్పాట్ అడ్మిషన్‌లు తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. బట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ ఎక్కడ కూడా అయితే మెన్షన్ చేయలేదనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే థర్డ్ ఫేజ్ అనేది 50-50 ఛాన్స్‌గా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ చెప్పలేం. బట్ ఎందుకంటే మనకి ఇక్కడ ఈ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ గనక ఇంకా మనకి వెబ్‌సైట్‌లో కనుక రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ అయితే ఉండదనమాట. సో, వెబ్‌సైట్‌లో కూడా ఏ అప్డేట్ అయితే లేదు. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫైనల్ ఫేజ్ అలాట్‌మెంట్ రిలీజ్ అంటే ఓన్లీ సెకండ్ ఫేజ్ అయితే ఉందో అది మాత్రం ఇచ్చారు. సో, మనకి స్పాట్ అడ్మిషన్ గాని రిలీజ్ చేస్తే మాత్రం వెంటనే 2 డేస్‌లో మనకి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి. బట్ ఇక్కడ థర్డ్‌నైతే సెకండ్ కౌన్సెలింగ్ అయ్యింది. బట్ ఇంకా రిలీజ్ చేయలేదంటే సో, థర్డ్ ఫేజ్ సంబంధించి వాళ్ళని డిస్కషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, దాన్ని బట్టి మన థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదని చెప్పి వాళ్ళు చెప్తారు. బట్ కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇప్పుడైనా థర్డ్ ఫేజ్ అయినా మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసుకున్నా గానీ ఒక 2-3 డేస్ వరకు టైం పట్టి అప్పుడు మన థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో, చూడాలి ఏం జరుగుతుందో. సో, మీరు మాత్రం ట్విట్టర్‌లో ట్వీట్స్ చేయడం మాత్రం ఆపకండి. ఎందుకంటే రీచ్ అవ్వాలి గవర్నమెంట్‌కి అయితే ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కావాలంటే మీ చేతుల్లోనే ఉంది. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.